హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ సినిమాలని మరొక హాలిడేని కంప్లీట్ చేసుకోగా రిపబ్లిక్ డే అనేది సినిమాలకి అంత పెద్ద హాలిడే కాకపోయినా కూడా ఉన్నంతలో చాలా మంచిగా పర్ఫార్మ్ చేశాయి. చిరు సినిమా 7 కోట్ల గ్రాస్ మార్క్ దాటేస్తూ మరొకసారి టాప్ ప్లేస్ లో ఉండగా అనగనగా ఒక రాజు 2 కోట్ల పైన గ్రాస్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక నారి నారి నడమురారి కోటి 80 లక్షల గ్రాస్ తో థర్డ్ ప్లేస్ లో ఉండగా ఫోర్త్ ప్లేస్ లో మాత్రం చిత్రంగా రవితేజ గారి సినిమా డామినేట్ చేసింది. ప్రభాస్ మూవీ కంటే 20 లక్షలు ఎక్కువ కలెక్ట్ చేసింది రవితేజ ఫిలిం. అండ్ ప్రభాస్ సినిమా కూడా మరొకసారి గ్రోత్ చూపెట్టగా లాస్ట్ బిగ్ నెంబర్స్ ని నిన్న పెట్టేశాయి. ఇక దురంధర్ విషయానికి వస్తే నిన్న మరొకసారి కోటికి పైగా నెట్ ని కలెక్ట్ చేయగా 900 కోట్ల నెట్ అందుకోవడానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇక నిన్న విన్నరంటే ఖచ్చితంగా చెప్పాల్సింది బోర్డర్ 2 సినిమా గురించి. సింగిల్ డే నెట్ పరంగా 63 కోట్ల పైన నెట్ ని కలెక్ట్ చేస్తూ ఓవరాల్ గా బాక్సాఫీస్ కింగ్ అనిపించుకుంది ఈ సినిమా. అండ్ ప్రెజెంట్ 500 కోట్ల వైపు వెళ్ళడానికి దూసుకెళ్తూ ఉంది. సో లేట్ చేయకుండా వీటి బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటో వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా బోర్డర్ 2 విషయానికి వస్తే డే 1 32 కోట్ల నెట్తో ఓపెన్ అయిన ఈ సినిమా డే 2 40.6 కోట్లకి గ్రోత్ చూపెట్టగా డే 3 మరోసారి గ్రోత్ చూపిస్తూ 57.2 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. అండ్ డే 4 అయితే మరీ దారుణంగా 63.6 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ డే 4 వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ని పెట్టగా 4 డేస్ నెట్ ఇండియాలో 193.4 కోట్లకి చేరుకుంది. గ్రాస్ ఇండియాలో 220 కోట్ల మార్క్ దాటింది. ఇక ఓవర్సీస్ లో మరో 30 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ 4 డేస్ లోనే వాల్వేడిగా 250 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ చూసుకుంటే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ట్రాకింగ్ నెట్టే 10 కోట్ల మార్క్ దాటిపోగా ఒకవేళ 15 కోట్ల నెట్ ని ఈ రోజు అందుకుందంటే మాత్రం ఫుల్ రన్ లో 500 కోట్ల గ్రాస్ ఈజీగా కలెక్ట్ చేస్తుంది. చూడాలి మూవీ ఎంతవరకు వెళ్తుందో. బట్ సన్నీ డియోల్ నుంచి ఈ రేంజ్ కంబ్యాక్ మాత్రం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక మంకత్తా విషయానికి వస్తే తమిళనాడులో మరోసారి 3 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలా ఆడబోతుందో చిన్న శాంపుల్ అయితే ఇచ్చేసింది. దాంతో 4 డేస్ లోనే తమిళనాడులో గ్రాస్ 12 కోట్ల మార్క్ దాటిపోగా గిల్లీ కంటే కూడా ఇది పెద్ద నెంబర్. ఇక కర్ణాటక 65 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 20 లక్షలు కలెక్ట్ చేసిన సినిమా ఇండియాలో కలెక్ట్ చేసిన గ్రాస్ 12.85 కోట్లకి చేరుకోగా ఓవర్సీస్ లో 1.3 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేయడంతో 4 డేస్ గ్రాస్ వాల్వేడిగా 14 కోట్ల మార్క్ దాటిపోయింది. బట్ ఫ్యాన్స్ మాత్రం 18 కోట్లు దాటిపోయింది అంటున్నారు. లైక్ గిల్లీ సినిమాల తమిళ సినిమాకి ట్రాకింగ్ అనేది ఇండియాలో సరిగ్గా లేదు. సో గిల్లీకి చెప్పినట్టే దీనికి కూడా కన్సిడర్ చేస్తే 18 కోట్ల గ్రాస్ 4 రోజులనే దాటింది ఈ సినిమా. ఇదే ఊపు కంటిన్యూ అయితే గిల్లీ రికార్డు లేచిపోవడం పక్క. ఇక దురంధర్ విషయానికి వస్తే 53వ రోజు మరోసారి కోటికి పైగా నెట్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇండియాలో కలెక్ట్ చేసిన నెట్ 890.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ ఇండియాలో 1000 కోట్ల మార్క్ దాటిపోయింది. సో ప్రీవియస్ ఇండస్ట్రీ హిట్ కి 60 కోట్ల మార్జిన్ తో బ్రేక్ చేసింది ఈ సినిమా. ప్రొడ్యూసర్ లెక్కల్లో ఇండియాలో గ్రాస్ 1100 కోట్ల మార్క్ దాటిపోగా వాల్వేడిగా 1400 కోట్ల మార్క్ దాటిపోయింది. ఇక ట్రేడ్ లెక్కలు చూసుకుంటే 1300 కోట్ల మార్క్ తో ఎండ్ కాబోతున్న ఈ సినిమా దంగల్, బాహుబలి 2, పుష్ప 2 తర్వాత ఆల్ టైమ్ టాప్ 4 గ్రాసర్ గా నిలవబోతుంది. సో దురంధర్ 2 ర్యాంపేజ్ మాత్రం మామూలుగా ఉండదు. ఇక పరాశక్తి విషయానికి వస్తే నిన్న మరొకసారి గ్రోత్ చూపెడుతూ దాదాపు 50 లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయగా ఓవరాల్ గా 84 కోట్ల మార్క్ అయితే దాటేసింది. ఇక రిమైనింగ్ రన్ లో చిల్లర వచ్చినా కూడా ఓవరాల్ గా 85 కోట్ల గ్రాస్ తో ఎండ్ అవుతుంది ఈ సినిమా. జననాయకన్ సినిమా వస్తే ఈజీగా 50 కోట్ల లోపే ఎండ్ అయిపోయి ఉండేది. బట్ శివకార్తికేయన్కి ఒక రకంగా లెక్కనే చెప్పాలి. ఇప్పుడు చూసుకుంటే తమిళనాడు నుంచి 50 కోట్ల పైన గ్రాస్ వాల్వేడిగా 85 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ శివకార్తికేయన్ కెరీర్ కి ఒక బూస్టప్ అయితే ఇచ్చింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా 85 కోట్ల మార్క్ దాటిందంటే శివకార్తికేయన్ కెరీర్ కి ఇది చాలా ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఇక రాజేసాబ్ విషయానికి వస్తే మూవీ నిన్న మరొకసారి డీసెంట్ నెంబర్స్ ని పెట్టగా వాల్వేడిగా 30 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో జరిగిన 48 కోట్ల బిజినెస్ కి గాను 31.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఓవరాల్ గా 16 కోట్ల పైన లాసెస్ తో ఎండ్ అవబోతుండగా సీడెడ్లో 22 కోట్ల బిజినెస్ కి గాను 10.6 కోట్ల షేర్, ఉత్తరాంధ్ర 15 కోట్ల బిజినెస్ కి గాను 10 కోట్ల పైన షేర్, ఈస్ట్ లో 8 కోట్లు, వెస్ట్ లో 5.6 కోట్లు, గుంటూరులో 5.4 కోట్లు, కృష్ణలో 5.5 కోట్లు అండ్ నెల్లూరులో 3.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తో కూడా చాలా మంచి నెంబర్లు పెట్టింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే 81 కోట్ల షేర్ మాత్రమే తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసింది. గ్రాస్ 119 కోట్లు దాటింది. ఇక కర్ణాటక 8.6 కోట్ల షేర్, తమిళనాడు, కేరళ 1,65 లక్షలు, ఇండియన్ రెస్ట్ ఆఫ్ ఇండియా 13.4 కోట్ల షేర్ అండ్ 20 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో 17 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 18 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 121.6 కోట్లకి చేరుకోగా వాల్వేడ్ గ్రాస్ 206.7 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 209 కోట్లు కావడంతో మరో 87.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. రిమైనింగ్ రన్ లో ఆ 30 లక్షల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన ఓవరాల్ గా 87 కోట్ల పైన లాసెస్ తో ఈ పొంగల్ కి రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో డిజాస్టర్ అయిన ఓన్లీ మూవీగా ఒక బ్యాటరీ కార్డ్ అయితే పెట్టబోతుంది రాజేసాబ్ సినిమా. చూడాలి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో.
ప్రభాస్ హిట్ స్ట్రీక్ మాత్రం దెబ్బేసింది ఈ సినిమా. లేకపోతే మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత సలార్, కల్కి అండ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేవాడు ప్రభాస్. ఇక భర్త మహాశైలకు విజ్ఞప్తి విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 2 వీక్స్ రన్ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నిన్న రాజసభ కంటే బెటర్గా పర్ఫార్మ్ చేస్తూ రిలీజ్ అయిన సినిమాల్లో 4th ప్లేస్కి అయితే వెళ్ళింది. నిన్న వరల్డ్ వైడ్గా 70 లక్షలకి పైగా గ్రాస్, 35 లక్షలకి పైగా షేర్ కలెక్ట్ చేయగా ఆఫ్లైన్లో రవితేజ పోల్ స్టిల్ కంటిన్యూ అవుతుందని ప్రూవ్ చేసింది ఈ సినిమా. సరైన సినిమా ఒకటి పడాలంతే. ఇక ఓవరాల్ కలెక్షన్స్ చూస్తే ఇలా ఉన్నాయి. నైజాంలో జరిగిన 5 కోట్ల బిజినెస్కి గాను 3,17 లక్షలు, సీడెల్లో జరిగిన 2.5 కోట్ల బిజినెస్కి గాను 90 లక్షలు కలెక్ట్ చేయగా ఆంధ్రలో 8 కోట్ల బిజినెస్కి గాను 5.8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ మిగిలిన ఏరియాల కంటే ఆంధ్రలో రవితేజకి పుల్ ఎక్కువ ఉంటుందని మరొకసారి ప్రూవ్ చేసింది. దాంతో తెలుగు స్టేట్స్లో షేర్ 9.9 కోట్లకి చేరుకోగా గ్రాస్ 17 కోట్ల మార్క్ దాటింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.5 కోట్ల బిజినెస్కి గాను 76 లక్షలు, ఓవర్సీస్లో 2 కోట్ల బిజినెస్కి గాను 1,18 లక్షల షేర్ని కలెక్ట్ చేసిన ఈ సినిమా 2 వీక్స్కి గాను టోటల్ వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసిన షేర్ 11.8 కోట్లకి చేరుకుంది. అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ 21.5 కోట్ల రేంజ్లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ 20 కోట్లు కావడంతో మరో 8 కోట్ల 15 లక్షల షేర్ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్గా చెప్పొచ్చు. రిమైనింగ్ రన్లో 65 లక్షల షేర్ని కలెక్ట్ చేయగలిగిన ఓవరాల్గా 7.5 కోట్ల లాసెస్తో ఫ్లాప్ అడ్డిక్తోనే ఎండ్ కాబోతుంది ఈ సినిమా. రవితేజ గారి కెరీర్లో ఇది వరుసగా పడ్డ 6వ ఫ్లాప్. ఇక నారీ నడమురారి విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 12 డేస్ రన్ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మరొకసారి వరల్డ్ వైడ్గా 1 కోటికి పైగా షేర్ని కలెక్ట్ చేసింది. అండ్ దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో 4.78 కోట్ల షేర్, సీడెల్లో 1,22 లక్షలు అండ్ ఆంధ్రలో 6.65 కోట్ల షేర్ని కలెక్ట్ చేసిన ఈ సినిమా బిజినెస్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రాఫిట్ తీసుకొచ్చింది. దాంతో తెలుగు స్టేట్స్లో షేర్ 12.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 22 కోట్ల మార్క్ దాటింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 crore షేర్, ఓవర్సీస్లో 3 కోట్ల 18 లక్షలకు పైగా షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 2 వీక్స్కి గాను టోటల్ వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసిన షేర్ 16.85 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 31 కోట్ల మార్క్ దాటింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ 10 కోట్లు కావడంతో ఇప్పటికే 6.85 కోట్ల ప్రాఫిట్తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకెళ్తుంది ఈ సినిమా. అండ్ రిమైనింగ్ రన్లో ఇంకాస్త ఊపు చూపెట్టే ఛాన్సులు కనిపిస్తుండడంతో 20 కోట్ల షేర్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలా శతమానం భౌతి సినిమా తర్వాత మరొకసారి 20 కోట్ల షేర్ కొట్టబోతున్నాడు శర్వానంద్. ఒక రకంగా ఇది తనకి హ్యాట్రిక్ హిట్. మనమే ఒకే ఒక జీవితం అండి ఇప్పుడు ఈ సినిమా 3 కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ దాటాయి, 10 కోట్ల షేర్ మార్క్ దాటాయి అండ్ ప్రాఫిట్ని తీసుకొచ్చాయి. చూడాలి హిట్ స్ట్రీక్ని శర్వానంద్ ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తాడో. ఇక అనగనగా ఒక రాజు విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 13 డేస్ రన్ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 13వ రోజు తెలుగు స్టేట్స్లోనే 1 కోటికి పైగా షేర్ని కలెక్ట్ చేయగా వరల్డ్ వైడ్గా మరొకసారి 2 కోట్ల మార్క్ దాటింది. అండ్ ఈ సినిమాకి ఇదే లాస్ట్ బిగ్ నెంబర్గా చెప్పొచ్చు. అండ్ దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో జరిగిన 7 కోట్ల బిజినెస్కి గాను 11.7 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తూ ఓవరాల్గా 4.7 కోట్ల పైన ప్రాఫిట్తో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా సీడెల్లో జరిగిన 2.5 కోట్ల బిజినెస్కి గాను 3.8 కోట్ల పైన షేర్ని కలెక్ట్ చేస్తూ ఇప్పటికి 1.3 కోట్ల ప్రాఫిట్తో ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఉత్తరాంధ్రలో 6.7 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తూ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా ఈస్ట్లో 3.8 కోట్ల షేర్, వెస్ట్లో 2.9 కోట్లు, గుంటూరులో 2.4 కోట్లు, కృష్ణలో 1,97 లక్షలు అండ్ నెల్లూరులో 1.34 కోట్ల షేర్ని కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు స్టేట్స్లో కలెక్ట్ చేసిన షేర్ 34 కోట్ల మార్క్ దాటిపోగా గ్రాస్ 57 కోట్ల రేంజ్లో ఉంది. సో ఇప్పటికే తెలుగు స్టేట్స్ నుంచే 14 కోట్ల పైన ప్రాఫిట్. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.95 కోట్ల షేర్ని కలెక్ట్ చేయగా ఓవర్సీస్లో 8.56 కోట్ల షేర్ని కలెక్ట్ చేసిన ఈ సినిమా 13 డేస్కి గాను టోటల్ వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసిన షేర్ 45.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 82 కోట్ల రేంజ్లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ 28 కోట్లు కావడంతో ఇప్పటివరకు 17.5 కోట్ల పైన ప్రాఫిట్తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకెళ్తుంది ఈ సినిమా. ఇప్పుడు టార్గెట్ వచ్చేసి 20 కోట్ల పైన ప్రాఫిట్, వరల్డ్ వైడ్గా 90 కోట్ల పైన గ్రాస్. ఇదే సినిమా విజయ్ దేవరకొండ రేంజ్ హీరోకి పడుంటే ఇవే నెంబర్లు వచ్చి కూడా డిజాస్టర్ అనిపించుకుని ఉండేది. కారణం అక్కడ జరిగిన బిజినెస్. ప్రీవియస్ వీడియోస్లో ఈ విషయాన్ని గట్టిగా చెప్పడానికి రీజన్ కూడా ఇదే. విజయ్ సినిమాలు 30 కోట్ల లోపు అమ్మితే చాలా మంచి ప్రాఫిట్తో సూపర్ హిట్ అవుతాయి. బట్ అది మాత్రం జరగట్లేదు. ఇక ఈ మూవీతో వరుసగా 4వ సినిమాతో కూడా హిట్ అందుకోవడంతో తీసిన 4 సినిమాలు హీరోగా హిట్ అవడంతో 100% స్ట్రైక్ రేట్తో నవీన్ పోలిశెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. చూడాలి హిట్ స్ట్రీక్ని ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తాడో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి రీసెంట్ మూవీస్ బాక్సాఫీస్ రిపోర్ట్. ఈ అన్ని సినిమాలు ఫుల్ రన్లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.